నమస్కారం ఎస్ఎస్9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ టూర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు. 3 తుఫాన్లు ఏర్పడే అవకాశం. 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు. పాలిటిక్స్ లో పవన్ ఫుట్బాల్ లాంటి వారు. మరొకసారి ప్రకాష్ రాజు సెటైర్లు. నిహారిక కమిటీ కుర్రోలు చిత్రానికి అవార్డు. బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొకసారి ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఉదయం ఆయన ఢిల్లీకి బయలుదేరి వచ్చారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలని ప్రధాని మోదీతో సహా పలువురు మంత్రుల దృష్టికి మరొకసారి సీఎం తీసుకుని వెళ్లారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరిగాయి. చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పెద్దల్ని కలిసి ఇవే అంశాలని ప్రస్తావించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కానున్నారు. సాయంత్రం 4:30 గంటలకి ప్రధాని మోదీతో సమావేశమవుతారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయం నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలని ప్రధాని ఎదుట చంద్రబాబు పెట్టనున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు మరియు కార్మిక సంఘాల ప్రతినిధి బృందం ఆదివారం ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కేంద్ర ప్రభుత్వం దానిని నిలిపివేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. దాని వాటాల ఉపసంహరణ ముసుగులో కంపెనీని ప్రైవేటీకరించాలని యోచిస్తుందని తెలిపారు. వైసీపీ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు నిధులు సమీకరణకి కృషి చేయాలని వారు పవన్ కళ్యాణ్ ని అభ్యర్థించారు. వారి విజ్ఞప్తులపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రైవేటీకరణ అనేది ఒక భావోద్వేగ సమస్య అని, అది తీవ్రమైన పోరాటం తర్వాత ఉనికిలోకి వచ్చిందని, ఆ సమయంలో 32 మంది మరణించారని అన్నారు. ఏపీకి అమరావతి వాతావరణ కేంద్రం కీలక వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, ఆ ప్రభావంతో రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడవచ్చని అప్రమత్తం చేసింది. మరొకవైపు ఈ నెలలో అరేబియా సముద్రంలో 1, బంగాళాఖాతంలో 2 తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ తుఫాన్ల ప్రభావంతో ఈ నెల 10 తర్వాత కోస్తా జిల్లాలో వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నటుడు ప్రకాష్ రాజు మరొకసారి సెటైర్లు వేశారు. పాలిటిక్స్ లో పవన్ ఫుట్బాల్ లాంటి వారని, ఆయనను ఎవరైనా ఉపయోగించుకుంటారని చెప్పారు. ఆయన చెబుతున్నట్లు సనాతన ధర్మం, హిందూ మతం ప్రమాదంలో లేవని అన్నారు. కేవలం బీజేపీ మాత్రమే ఇబ్బందులో ఉందని పేర్కొన్నారు. నటుడిగా వివిధ చిత్రాల్లో వేర్వేరు పాత్రలు పోషిస్తారు. పాలిటిక్స్ అలా కాదని ఆయన తెలుసుకోవాలి. ఓ స్థిరమైన ఆలోచన ఉంటే బాగుంటుందని ప్రకాష్ రాజు హితో పలికారు. ఫుట్బాల్ మ్యాచ్ இருக்குல்ல, நம்ம ஃபுட்பால் பார்க்க போனோம். ஒன்றா ஆடியன்ஸாக பார்க்கணும். இல்லை இந்த கட்சியில் இந்த குரூப்பில் ஆடணும், இந்த குரூப்பில் ஆடணும், இல்லை அம்பையராக இருக்கணும், இல்லை கோல் கீப்பராக இருக்கணும். நீயே ஃபுட்பால் ஆகிட்டா இந்த ஆள் ஃபுட்பால். இது யார் வேணாலும் உதவிச்சு எந்த கோலுக்கு வேணாலும் போகிறோம். வெக்கம், சூடு, சொரணை கூட யாரை வேணாலும் வைக்கலாம். பார்த்தா தெரியுதுல்ல. நான் பர்சனல் லைஃபுக்கு போகல. ஒரு நாள் எனக்கு ஜாதியில் நீ பெரியாரை எப்படி ஏற்றுக்கிட்ட 5 வருஷத்துக்கு முன்னாடி? பெரியார் எங்க? பிஜேபிங்க. செகோவாரா எங்க? பிஜேபிங்க. கத்தர் எங்க? பிஜேபிங்க. அந்த சிந்தனைக்கும் இந்த சிந்தனைக்கும் எப்படி ரிவர்ஸில் வரான்? சனாதன தர்மமோ, இந்து தர்மமோ, கிறிஸ்டியன் தர்மமோ, முஸ்லாம் தர்மமோ விமர்சிக்கப்படணும். டோட்டல் எவல்யூஷன் ஆஃப் ஹியூமன் கைண்டில் அந்தந்த காலகட்டத்தில் விமர்சிக்கப்பட்டதால் தான் இன்னைக்கு இங்கே வந்து சேர்ந்துருக்கோம். அன்னைக்கு சனாதன தர்மத்தில் இருந்த சில விஷயங்களை விமர்சித்ததுனால தான் சைல்டு மேரேஜ் நின்றுச்சு, புருஷன் செத்துடனே போய் சாகிறது நின்றுச்சு, பெண்களை கீழே வைக்கிறது, தாழ்த்து வைக்கிறது நின்றுச்சு, அன்டச்சபிலிட்டி நின்றுச்சு. விமர்சிக்காம இருந்திருந்தா, விமர்சிக்காதது நான் சனாதனம், நான் நிரந்தரம் எப்படி சொல்லுவேன்? நீ சரி தப்புன்னு நான் சொல்ல போகிறேன். விமர்சிக்கிற உரிமை எனக்கு கொடுக்கலன்னு எப்படி? அது கையை வேற தூக்கி பேசுகிறேன். ப்ராப்ளம் எங்கே வருது? உனக்கு ஒரு பவர் கொடுத்துருக்கோம், மிரட்டுறியா? நீங்கள் வந்து இதை ஒத்துக்கிட்டா ஒத்துக்கங்க, இல்லைன்னா சும்மா இருங்க. இல்லைன்னா சென்டென்ஸ் கம்ப்ளீட் பண்ண. இல்லைன்னா என்ன செஞ்சிருவேன்? என்ன செஞ்சு கம்ப்ளீட் பண்ண சென்டென்ஸு? நீ 5 வருஷத்துக்கு வந்துட்டு ஒரு தடவை வந்துட்டு போகிறவன், நான் பர்மனெண்ட்டுங்க. நான் தான் கேட்பேன் கேள்வி.
ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు గుత్తేదారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వికసిత ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర 2047 వర్క్ షాప్ ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని శాఖల ఒక ప్రాంగణంలో ఉండే విధంగా నూతన కలెక్టరేట్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఒక వ్యక్తి వివిధ శాఖల అధికారుల్ని కలవటానికి వస్తే అలాంటి వ్యక్తికి నూతన కలెక్టరేట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో నాగావళి నది ఒడ్డున నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వలన ఆగిందని ఆ రోజే గుత్తేదారులతో నిర్మాణం పూర్తి చేయడంపై మాట్లాడి సత్వరమే పూర్తి చేసే వస్తున్న జనవరి నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్ కూడా తొందరగా అభివృద్ధి జరుగుతుంది, పేదరికం పోతుంది అని ఆలోచన చేసి కార్యక్రమాలన్నీ కూడా మొదలు పెట్టాం. ఆ రోజు కూడా ఒక డాక్యుమెంట్, విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశాం. 2019కి రాష్ట్రం నెలకొండాలి, 2029కి ఈ రాష్ట్రం నెలకొండాలి, 2047 స్వతంత్రం 100 సంవత్సరాలకి ఏ విధంగా ఉండాలనేది ఆ రోజు కూడా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసి మనం కార్యక్రమాలన్నీ ప్రారంభించాం. దురదృష్టవశాత్తు ప్రభుత్వం కంటిన్యూషన్ ప్రోగ్రాం లేకపోవడం వల్ల మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు మనం ఈ రాష్ట్రంలో తయారైన విషయాన్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అయితే మళ్ళీ ఈరోజు విజన్ డాక్యుమెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇది కేంద్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం. ఇప్పటికే దేశం 3వ స్థానంలో ఉంది. మనందరం కృషి చేస్తే అతి తక్కువ సమయంలోనే దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోకి రావడానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా వికసిత్ భారత్ అనే పేరుతో ఒక ప్రోగ్రామ్ని, ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చి ముందుకెళ్తుంది. అదే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు దీని మీద డిస్కస్ చేశాం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ అంటే అది ఇంకొక పేరని చాలా సార్లు ఆలోచన చేస్తే మన పాత నేమ్ కూడా ఉంది, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. 2047కి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, జిల్లాలు ఏ విధంగా ఉండాలి, మండలాలు ఏ విధంగా ఉండాలి, గ్రామాలు ఏ విధంగా ఉండాలి అనేది మనం కూడా ఒక డాక్యుమెంటేషన్ తయారు చేసి ప్రణాళికాబద్ధంగా ముందుకి వెళ్తే బాగుంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని ఆగస్టు 15కి మనం రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మళ్ళీ అందరం ఆలోచన చేసి ఇదేదో మనం కూర్చొని ఒక రూమ్లోనే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి అభిప్రాయాలు, రైతుల అభిప్రాయాలు, స్టూడెంట్స్ అభిప్రాయాలు, పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు, ఎవరైతే ఇంటలెక్చువల్స్ ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయాలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు అన్నీ తీసుకొని ఈ డాక్యుమెంట్ మనం తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ఫేజ్డ్ మేనర్గా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మనం ప్రజాప్రతినిధులతో ఈ సమావేశాన్ని పెట్టుకున్నాం. కేంద్రంలో కూడా మనకి భాగస్వామ్యం ఉంది. మన పార్లమెంట్ సభ్యుడు అక్కడ మంత్రిగా ఉన్నారు. అంటే ఇన్ని అవకాశాలు ఈ జిల్లాకి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చాయి. కాబట్టి అందరం కలిసి మనం ఈ జిల్లాని అభివృద్ధి బాటలో నడిపించడానికి మనం కృషి చేద్దాం. భారతదేశంలో ఏ జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళినా 133 kV మినిమం సబ్స్టేషన్ ఉంది. కానీ ఈ రోజు శ్రీకాకుళం పట్టణంకి కనీసం 133 kV కూడా లేదు. సో ఇలాంటి సందర్భంలో ఎవరైనా ఇక్కడికి రావడానికి కోసం ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరే చూస్తారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఇక్కడ డెవలప్మెంట్ జరగాలంటే తప్పకుండా నీటి వనరులు కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ, రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయగలగాలి. మనకి సుదీర్ఘంగా నేషనల్ హైవే
ఉన్నప్పుడు కూడా మిగతా రోడ్ కనెక్టివిటీస్ ఇప్పుడు పాతపట్నం జమ్మూ జంక్షన్ నుండి తప్పితే మిగతా ఏ రోడ్ కనెక్టివిటీస్ కూడా వెరీ పూర్ కండిషన్స్ అన్ని కూడా. దాంట్లో భాగంగా సిఎస్పి రోడ్డు శ్రీకాకుళం కలిగిపట్నం శ్రీకాకుళం పాలకొండ పార్వతీపురం రోడ్డు నేషనల్ హైవే కింద ఆల్రెడీ కేంద్ర మంత్రి గారితో మాట్లాడితే మొన్న సీఎం గారు ఇచ్చేటప్పుడు అది నెంబర్ 1లో ఉంది, అది ఎప్పుడు అవుతుంది అన్నారు. అది అలాగే నౌపడ ఆ రోడ్డు, డోలా నౌపడ రోడ్డు, బత్తిలి అలిగమ్ము ఇవన్నీ కానీ మనం చేయగలిగితే నేషనల్ హైవే కిందకి మనకు మంచి రోడ్ కనెక్టివిటీ ఏర్పడుతుంది. మన జిల్లాలో పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వెరీ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. వీ డజంట్ హ్యావ్ ఈవెన్ 400 kV సబ్స్టేషన్. ఒక పారిశ్రామికవేత్తలు ఈరోజు మన జిల్లాలో అసలు క్వాలిటీ ఆఫ్ పవర్ లేదు, ఈవెన్ డొమెస్టిక్కే లేదు. దానిని మనం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో పరిశ్రమలు వచ్చేటప్పుడు పెడతాం, లేకపోతే వచ్చిన తర్వాత చూద్దాం అనేది కాదు. ఎవరైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే వాడు ఎవరో వస్తాడు. ఋషి గారు చెప్పారు, భోగాపురం టు మూలపేట మనం ఒక కారిడార్ని ఏర్పాటు చేస్తే ఇండస్ట్రియలిస్ట్ వస్తారు అంటే మనం ఏర్పాటు చేయాలి. ఈరోజు శ్రీకాకుళం టౌన్, మీరు కూడా ఎక్కడ ఉంటున్నారు, డొమెస్టిక్ క్వాలిటీ పవర్ లేదు. మనం విరివిగా కూడా ఎక్కడ అవకాశం ఉంటే గ్రిడ్ లైన్స్ చూసుకొని మన టెక్నికాలిటీస్ చూసుకొని పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం పెంచాలి. మూడవది ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, ఏదైనా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి. ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలంటే ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అట్లానే కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు ఈరోజు పారిశ్రామికవేత్తలు ఎక్కడికైనా రావడానికి గ్లోబల్లో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా రావడానికి చాలా సిద్ధంగా. ఈరోజు మన వాళ్ళు 1000 ఎకరాలను ఎక్కడ లీజుకి తీసుకొని వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, ఎలైడ్ ఇండస్ట్రీ చేసే వాళ్ళు ఉన్నారు. అట్లానే ఇక్కడ మన దగ్గర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఈరోజు మన జిల్లాలో ఎక్కడ ప్రపంచాన్ని అనుకోవాలి, భారతదేశాన్ని అనుకోవాలి, మన శ్రీకాకుళం జిల్లాను అనుకోవాలి. మనకు పీడిస్తున్న సమస్య వెచ్చలవిడిగా మల విసర్జన, గ్రామాలకు ముందుకెళ్ళగా స్వాగతం పలికినట్లే. దాన్ని ఏ విధంగా అరికడతాం అంటే 2047కి ఒక వికసిత భారత్ లేకపోతే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలంటే ఇవి ముందు మనం దాన్ని ఎలా సాధిస్తాం, అది కొంచెం మార్పుతో ఉంది. ఒకప్పుడు దాని గురించి ప్రయత్నించి సక్సెస్ అయితే 70%, 90%కి వెళ్ళినప్పటికీ ఇవాళ మనం 70% వల్ల అవే దర్శనం ఇస్తున్నాయి. ఎక్కడ మనం ఈ ల్యాబిటరీస్ వాడుకునే పరిస్థితి లేక గ్రామాలంటే దుర్గంధమై అనారోగ్యాలకి మూల కారణం అక్కడే ఇవాళ ఉండే పరిస్థితి ఇవాళ ఉంది. దాన్ని ఎలాగ అధిగమిస్తాం. ఇంకో పునర్భూతం ప్లాస్టిక్ వాడకం, ఆ ప్లాస్టిక్ని కలిపి రీసైక్లింగ్ చేసి అవసరమైతే ఏదైతే తడి చెత్త పొడి చెత్త ఉందో తడి చెత్త అక్కడ పడేసినది అర్థమైపోద్ది. ఆ పొడి చెత్తని సేకరించినప్పుడు ఒక స్కీమ్ పెట్టి ఆ పొడి చెత్త ఎవడిస్తాడో వాడికి ఒక కూపన్ ఇచ్చి గ్రామాల్లో ఆ పొడి చెత్త రీసైక్లింగ్ చేయకపోతే అది వెలుగుబోతమై మన మీద కూర్చోంది. ఈవేళ భారతదేశం కాదు ప్రపంచం ఇవాళ ముందుకెళ్ళాలంటే 2047 డాక్యుమెంట్లో ప్లాస్టిక్ దానిపైన యుద్ధం జరపాలి. మన ఆంధ్రప్రదేశ్ మరి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవ్వాలి. శ్రీకాకుళం జిల్లాకి చాలా ఫ్యూచర్ ఉంది. గౌరవ మంత్రి గారు చెప్పినట్టు మంచి పోర్ట్ వస్తుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, దీని రూపురేఖలు మారిపోతాయి. కానీ మనం ఇవన్నీ ఏవైతే మౌలికమైన ఉన్నాయి సమస్యల్ని దాన్ని అధిగమించడానికి మనం అందరూ కృషి చేయాలి. విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ నూతన చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకల్ల నారాయణరావు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ పాల్గొన్నారు. నారాయణరావుని అభినందించారు. అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం విజయవాడ ఎంపీలు వల్లభనేని బాలశౌరి, అలాగనే కేశినేని శివనాథ్, చిన్ని, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ తర్వాత నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్న సమయంలో కొనకల్ల నారాయణ గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఆ రోజు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారిని బందర్ నుంచి శాసనసభకు పోటీ చేయడానికి రికమెండ్ చేసుకోవడం జరిగింది. చివరి నిమిషంలో మార్పు జరిగింది తప్ప లేకపోతే ఆనాడే ఆయన ఎమ్మెల్యే ఉండేవారు.
కానీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరటం, చంద్రబాబు నాయుడు గారు వారిని గుర్తించి వారికి పార్లమెంట్ సభ్యులు ఇవ్వటం, సహజంగా బందరు పార్టీ ఒకసారి గెలిచిన తర్వాత రెండోసారి గెలవడం అంటే కష్టం. అలాంటిది 2 సార్లు ఏకతాటిని గెలిచిన గొప్ప వ్యక్తి ఎవరంటే కోనకళ్ళ నారాయణ గారు. అయితే ఆయన 2 విషయాలు మాత్రం చెప్పాలి, ఎందుకంటే సుదీర్ఘంగా ఆయన గురించి చెప్పాలి కానీ చాలా విషయాలు. ఒకటి, గౌతు లచ్చన్న గారి తర్వాత మన బలహీన వర్గానికి ఆశాజ్యోతి ఎవరన్నారంటే కోనకళ్ళ నారాయణ గారు. ఎందుకంటే గౌతు లచ్చన్న గారితో వారికి ఉన్న అనుబంధం అందరికీ తెలిసిన విషయం. వాళ్ళ నాన్నగారు గౌతు లచ్చన్న గారి విషయం. ఇదే వేదిక మీద గౌతు లచ్చన్న గారికి చివరిలో ఘన సన్మానం చేశారు. ఆ సభలో కూడా నేను ఇక్కడ పాల్గొంటుంది. ఆ మహనీయ సరస్సును నేను కూర్చున్న అవకాశం నాకు కలిగింది. ఆ గౌతు లచ్చన్న గారి యొక్క ఆశయాన్ని బలహీన వర్గాలకు రక్షణ కవచంగా మనం ఉండాలని చెప్పిన ఆలోచనని అందిపుచ్చుకొని ఈ రోజున బలహీన వర్గాల తరపున నిలబడ్డ గొప్ప వ్యక్తి, బలహీన వర్గాలకు రక్షణ కవచంగా ఉన్న వ్యక్తి, ప్రత్యేకించి గౌడ సమాజ వర్గానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి కోనకళ్ళ నారాయణ గారు. ఎటువంటి మెగా డాక్టర్ కొనిదెల నిహారిక సమర్పణలో వచ్చిన చిత్రం కమిటీ కుర్రోలు. చిన్న చిత్రమే అయినా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అవార్డుల్ని సైతం కొల్లగొడుతుంది. 11 మంది కొత్త హీరోలతో 4 హీరోయిన్లతో యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కమిటీ కుర్రోలు. తాజాగా ఈ చిత్రానికి మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా 2024 అవార్డు లభించింది. దాదాసాహెబ్ పాల్కే ఎంఎస్కే ట్రస్ట్ అవార్డుల కార్యక్రమంలో కమిటీ కుర్రోలు చిత్రానికి అవార్డు అందించారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. గ్వాలియర్లో న్యూ మాధవరావు సింధియా క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి జరిగిన తొలి T20 మ్యాచ్లో బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం సాధించింది. బంగ్లా నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని భారత బ్యాటర్లు సునాయాసంగా ఛేదించారు. చేతులు 7 వికెట్లు మిగిలి ఉండగానే విజయం సాధించి 3 మ్యాచ్ల సిరీస్లో 1-0తో భారత్ ముందంజలో ఉంది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ టూర్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో సమావేశమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు. 3 తుఫాన్లు ఏర్పడే అవకాశం, 10 తర్వాత ఏపీలో భారీ వర్షాలు. పాలిటిక్స్ లో పవన్ ఫుట్బాల్ లాంటి వారు, మరొకసారి ప్రకాష్ రాజు సెటైర్లు. నిహారిక కమిటీ కుర్రోలు చిత్రానికి అవార్డు. బంగ్లాదేశ్ పై గెలుపుతో చరిత్ర సృష్టించిన టీమిండియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS9.